మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవత దేవుడికి ముందుగా పదవిగా చెల్లిస్తున్నాను. దైవచంద్రులకు కమిటీ వారికి సభటి సహోదరి సోదరులకు వందనాలండి. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన అవకాశం అనేది ఏదో నేను యోగ్యుడను కాదు, కానీ దేవుని ఒక మహా కృప ఉందండి. వాక్యంలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న వాక్యం చెప్పేవారు యోగ్యులా, వినేవారు యోగ్యులా? థ్యాంక్ యూ. చెప్పేవారు యోగ్యులు, వినేవారు కూడా యోగ్యులు. ఎవరైతే వాక్యాన్ని గ్రహించి వాక్యానుసారంగా జీవిస్తారో వారు ధన్యులు. వాక్యం చెప్పేటప్పుడే కాదండి, మనం వాక్యం చదివేటప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడైనా సరే దాన్ని గ్రహించి మనం ఎప్పుడైతే వాక్యానుసార జీవితామో అప్పుడే మనం దేవుని యందు ధన్యులు అనిపించుకుంటాం. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలో వెళ్దాం. మహాకృపయు కనికరములు కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మా మంచి దేవుడు అయినందుకు ఈ వందనాలు స్తోత్రం. ఈ దినం, ఈ తరుణం, ఈ సమయం నాయన పునరుద్ధరణ ఆరాధనలో పాల్గొనే భాగ్యం మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు. ఇంతవరకు నాయన పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఉన్నాము తండ్రి, సాక్ష్యముల ద్వారా నిన్ను గణపరిచి ఉన్నాము నాయన. మా సహోదరులకు ఇచ్చిన మంచి స్వరముతో నిన్ను మహిమపరిచి ఉన్నారు ప్రభావ. దాన్ని బట్టి వందనాలు. ఇప్పుడు నీ మాటలు ఎందుకు వచ్చిన మేము మీ చేతులకు అప్పగించుకున్నాం తండ్రి. నిలబడ్డ నేను అయోగ్యుడను ప్రభావ, నేను మాట్లాడితే ప్రయోజనం కాదు తండ్రి. మీ మాటలు దయచేయమని అడుగుతున్నాం. నీ బిడ్డలు ఎంతో ఆశతో వచ్చి ఉన్నాం ప్రభా. నీ మాటలు నా ద్వారా నాయన బయలుపరచుకుని వినగల చెవులు, గ్రహించగల హృదయాలు, అనుసరించే మనస్సు, వాక్యానుసారంగా జీవించే జీవితాలు మాకు దయచేయమని యేసయ్య ఉన్నత నామములో వినయంతో మీకు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి వాక్యంలోకి వెళ్దామండి. దానియేలు గ్రంథం బైబిల్ ఉన్న వారందరూ తీయండి. 731 పేజీ, 731 పేజీ. 3-4 వచనాలు చదువుకుందాం. 3-4 వచనాలు ఒకరు క్షుణ్ణంగా చదవండి. సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. దేవునికి స్తోత్రం అండి. రాజు నపుంసకుడికి ఆజ్ఞాపించి. నపుంసకుడు అంటే ఎవరండి? నపుంసకులు అంటే ఆడామొగ కానివారు. వారికి రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడనమాట. ఏమని? ఇశ్రాయేలు దేశములోంచి, మామూలు దేశంలో కానీ ఇశ్రాయేలు దేశములోంచి, మరి ఎవరి నుంచి? రాజవంశంలోంచి, రాజవంశంలో తీసుకురమ్మని. ఆ ఇశ్రాయేలు దేశంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని రమ్మని చెప్పలేదండి. రాజవంశంలో ఉన్నవారిని తీసుకురమ్మని, పైగా ముఖ్యులైన వారిని అంట. రాజవంశంలో ముఖ్యులైన వారిని, ముఖ్యమైన వారిని అన్నమాట. అందరినీ కాదండి, ఆ రాజవంశంలో కూడా ఎవరిని తీసుకురమ్మన్నాడు? ముఖ్యులు. ఇప్పుడు ఊర్లో అందరూ ముఖ్యులు ఉన్నారండి. ముఖ్యమైన వాళ్ళు ఉంటారు, అందరూ కొద్దిమంది ముఖ్యమైన వాళ్ళు ఉంటారు. అలాగే ముఖ్యమైన వారిని తీసుకురమ్మన్నాడు. పైగా 4వది లోపము లేని వారిని. ఎవరినండి? లోపము లేని వారిని తీసుకురమ్మన్నాడు. లోపం అంటే ఏంటి? కుంటుడై ఉండొచ్చు, గుడ్డుడై ఉండొచ్చు, మూగుడై ఉండొచ్చు, చెవుడుడై ఉండొచ్చు, అంగహీనుడై ఉండొచ్చు. అటువంటి వాడిని ఎప్పటికీ కాకుండా లోపము లేని వారిని తీసుకురమ్మన్నాడు. పైగా 5 సౌందర్యం కలిగిన వారిని. ఎవరిని పడితే అని తీసుకురమ్మలేదండి. సౌందర్యం చూస్తానికి ఎలా ఉండాలి? అందంగా, ఎత్తు, పొడుగు, హైటు, కలరు అన్నీ. ఎందుకంటే వీళ్ళు రాజు సముఖంలో రాజుతో పాటు నిలబడే సమయం ఉంది కాబట్టి అటువంటి వారిని ఏరి కోరి తీసుకుని రమ్మని ఎవరికి అప్పగించాడు? నపుంసకుడికి చెప్పి ఉన్నాడు. ఆ రాజు ఆజ్ఞించి ఉన్నాడు. పైగా సకల
విద్య ప్రావీణ్యత కలిగిన వారినంట. విద్య కావాలి, అందులో ప్రావీణ్యత కావాలి. చాలామంది డాక్టరేట్ చదువుతారండి, ఎంబీబీఎస్ చదువుతారు, కానీ వాళ్ళందరూ డాక్టర్స్ అవ్వలేరు, వాళ్ళందరూ సర్జరీలు ఆపరేషన్లు చేయలేరు. చాలామంది డాక్టరేట్ తీసుకుంటారు, కానీ అందులో కొంతమందే ఈ డాక్టర్ చాలా మంది చూడండి, ఈయన దగ్గరికి వెళ్తే ఎటువంటి వైద్యగాడి కన్నా చికిత్స చేయగలగండి, మంచి మందులు ఇవ్వగలడని కొంతమందికి. అలాంటి వారిని మాట ఎలాగా సకల విద్య ప్రావీణ్యత గల వారిని తీసుకొని రమ్మన్నాడు. పైగా ఇంకోటి జ్ఞానము కలిగిన వారిని తీసుకురమ్మన్నాడంటే, ఎవరిని? జ్ఞానము కలిగిన వారిని తీసుకురమ్మన్నాడు. జ్ఞానం అంటే ఏంటండి? తెలివి, బుద్ధి, ఆలోచన. అది మనుషులకే ఉంటుందా? పశువులు కూడా ఉంటుందా? జంతువులు కూడా ఉంటుందా? ఉంటుంది. మనుషులకే కాదండి, జంతువులు కూడా ఉంటుంది. మన ఇంట్లో కుక్కను పెంచుకున్నాం అనుకోండి, అది రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది. మనం పడుకున్నా అది మెలుపుగా ఉంటుంది. ఒకవేళ మన ఇంటికి ఎవరైనా కొత్త వారు వచ్చాడు అనుకోండి, అది మొరుగుద్ది. ఎందుకని? బయట నుంచి ఎవరు వచ్చాడు అంటే దాని జ్ఞానం ఉందనా లేదన్నా? ఉంది. అలాగే పశువులకి, పక్షులకి కూడా జ్ఞానం ఉంటుంది. కానీ తత్వజ్ఞానం కలిగిన వారిని 8 ఎవరినండి? తత్వజ్ఞానం అంటే ఇది చాలా ఇంపార్టెంట్. మన మెసేజ్ ఇదే ఈరోజు. తత్వజ్ఞానం కలిగిన వారిని. తత్వజ్ఞానం అంటే దేవుని జ్ఞానం కలిగిన వారు. ఎవరైతే దేవునిలో ఉంటారో వారే. చాలామంది ఉన్నారండి లోకంలో, చాలామంది ఉన్నారు, కానీ అందరికీ తత్వజ్ఞానం ఉండదండి. తత్వజ్ఞానం ఉండదు. కింద వచనాల్లో నేను చెప్తాను తత్వజ్ఞానం ఎవరికి ఉందో, ఎలా ఉందో. ఎందుకంటే తత్వజ్ఞానం అంటే దేవుని తెలుసుకొనుట, ఆయనే నిజమైన దేవుడని కనుగొనుట, ఆయన కొరకు కష్టమైన, నష్టమైన, శ్రమైన, హింసైన, సంతోషమైన విడిచిపెట్టి దేవుని కొరకు జీవించుట, అది తత్వజ్ఞానం అయ్యింది. దేవునికి స్తోత్రం కలుగుతుందాక. కొంచెం కిందకి వెళ్దామండి. 5వ వచనం. మరియు రాజు తన భుజించు ఆహారము నుండి, తాను పానము చేయు ద్రాక్షారసము నుండి అనుదినము భాగము వారికి నియమించి 3 సంవత్సరముల వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టమని ఆజ్ఞ ఇచ్చెను. ఏం చెప్పాడండి వాళ్ళకి? ఏం భోజనం అన్నాడండి? అమ్మా, రాజు భోజనం, రాజు తినే భోజనం. రాజుగారు తినే భోజనం ఎలా ఉంటుందండి? పంచపక్ష పర్వాణాలతో ఉంటుంది. మనలాంటి భోజనం ఉండదు. మన ఏదో నెలకు ఒక రోజు వండుకుంటామేమో మటను, కానీ రాజు ఏది కావాలంటే ఏమి తింటాడో తెలీదు, అన్నీ వండి అక్కడ పెట్టాలి. ఏమో ఇది ఎందుకు వండలేదు ఈరోజు అని అడగొచ్చేమో. పెద్ద మెమూ ఉంటుంది, పెద్ద స్పెషల్ ఉంటుంది. ప్రతి దాన్ని ఏది తిన్నా స్పెషల్గా ఉంటుంది. ఒకవేళ పుట్టిన మాంసం తింటాడు అనుకోండి, అని బక్క తీసి చచ్చిపోయింది పుచ్చిది తింటాడైనా, చిక్కుపోయింది తిండో. రాజుగారి భోజనం అంటే అది మంచి కండగా ఉండాలి, మంచి పుట్టెలై ఉండాలి, అక్కడ మొదటిదే ఉండకూడదు, ఇది లేతగా ఉండకూడదు అని చెప్పేసి స్పెషల్ పెడతారన్నమాట. కానీ 6వ వచనం చదవండి కదా. యూదులలో నుండి దానియేలు, అనన్య, మిషాయేలు, అజేరియా అను వీరులో ఉండిరి. చాలా వీరిలో ఉండిరి. ఎవరున్నారండి అక్కడ? దానియేలు ఉన్నాడు, బెల్తెషాజరు ఉన్నాడు, అనన్య, మిషాయేలు. ఈ ముగ్గురు ఎవరండి? షద్రక్, మేషక్, అబేద్నెగో. వాళ్ళకి అసలు పేర్లు ఇవి. ఆ తర్వాత ఆ నపుంసకుడు ఆయన పేర్లు మార్చి, దానియేలు కూడా పేరు మార్చి ఉన్నాడు. ఆ నలుగురికి షద్రక్, మేషక్, అబేద్నెగో అని పేరు పెట్టుకున్నాడు. అయ్యే మనకి ఎక్కువ జ్ఞాపకం ఉంటాయి. ఈ అసలు పేర్లు మనకి జ్ఞాపకం ఉండవు. షద్రక్, మేషక్, అబేద్నెగో అంటే మనకి గొప్పకుని 90% అర్థమైపోద్ది అన్నమాట. ఆ కింద వారికి పేర్లు మార్చి ఉన్నాడు అన్నమాట. ఏమని మార్చి ఉన్నాడు? చదువు కదా. అజర్యాకు, దానియేలుకు
బెల్షజారనియు హనన్యాకు ఆ, షద్రకనియు షబ్రకనియు మిషాయేలునకు మిషాయేలుకు మేషకయనియు మేషకనియు అజర్యాకు అజేలియాకు అబేద్నెగో అని పేర్లు పెట్టెను. వారికి పేర్లు పెట్టెను. ఆ రాజు పూజించు భోజనమును భోజనము పానము ద్రాక్షారసము ద్రాక్షారసమును పుచ్చుకొన్న పుచ్చుకొని పుచ్చుకొని ఆ, తన్ను అపవిత్రపరచుకొనకూడదని జాగ్రత్తగా ఆలకించండి మాట. తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనెను. అని ఏం చెప్తున్నాడంటే రాజు భోజనం వద్దని వేడుకుంటున్నాడు. కారణం చాలా మంచి భోజనం కదండి, అది చాలా మంచి భోజనం. రాజు తినే భోజనం అంటే మామూలు భోజనం. అటువంటి భోజనాన్ని ఈ షద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు గారు వద్దంటున్నారు. కారణం దేవునికి స్తోత్రం. వారు రాజుకి భోజనం అర్పించాలనుకున్న ముందుగా ఉదయకాలమే ఆయనకి ఏదైతే వండాలనుకున్నారు, మేకలు అవ్వచ్చు, గొర్రెలు అవ్వచ్చు, పొట్టేళ్ళు అవ్వచ్చు, దూడలు అవ్వచ్చు, వాటిని ఆ రాజు పూజిస్తున్న దేవతకి బలిచ్చి ఆ రక్తాన్ని ఆ దేవతకి నైవేద్యంగా ఇచ్చి దాన్ని రాజుకు భోజనం కింద వండుతున్నారు. అది ఏహమని వీరు ఆలోచించి, ఎందుకంటే వీరెవరు దేవుడి బిడ్డలు. ఎప్పుడైతే దేవతకి బలిచ్చింది మేము తినకూడదని ఒక నిబంధన ఉందో ఆ నిబంధనకి కట్టుబడి ఎవరు షద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు ఆ రాజు భోజనం వద్దన్నారు. మాకు ఆ భోజనం వద్దు, మాకు కనీసం శాకాహారం ధాన్యాలు ఇచ్చినా చాలన్నాడు. 10 చదవండి. మీకు అన్నపానములను నియమించిన రాజుకు 9 చదవమ్మా. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షం అనుగ్రహించిన కనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను, మీకు అన్నపానములను నియమించిన రాజుకు నా యజమానికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుల ముఖముల కంటే మీ ముఖములు కుషించినట్లు ఆయన కనబడినేలా. అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణహాని కలుగజేతురు. 12 చదువమ్మా. భోజనమునకు శాఖాధాన్యాదులను పానములకు నీళ్లును నీ దాసుల మాకు ఇప్పించి దయచేసి 10 దినములు మమ్ములను పరీక్షించమన్నాడు. చాలమ్మా, 10 దినాలు పరీక్షించండి, అప్పుడు ఎలా ఉంటుందో చూడండి. వాళ్ళకి ఆ రాజు భోజనం పెట్టండి. మా నలుగురికి శాఖాధాన్యాదులు అంటే నవధాన్యాలు, అంటే ఇప్పుడు అప్పుడు ధాన్యము, గంటలు, షోళ్ళు ఇలాంటి అనుకోవాలి మనం. అవి నీళ్లు, తాగడానికి నీళ్ళే. ఇవి ఇచ్చి మమ్మల్ని 10 రోజులు పరీక్షించమన్నప్పుడు ఆ 10 రోజులు వాళ్ళు పరీక్షించినప్పుడు వాళ్ళకంటే వీళ్ళు ఇంకా బాగున్నారు, ఇంకా పుష్టిగా ఉన్నారు, ఇంకా కళగా ఉన్నారు, ఇంకా అందంగా ఉన్నారు, ఇంకా సౌందర్యంగా ఉన్నారు. కాబట్టి ఆయన ఓకే అయితే మీరు అదే కంటిన్యూ చేయండి అని చెప్పేసి ఆయన అక్కడ ఒప్పుకున్నట్టు జరుగుతుంది. 17వ వచనం మనం చూద్దాం. 17వ వచనం చదవమ్మా. ఈ నలుగురు బావులుగా ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధముల దర్శనములను స్వప్న భావములను గ్రహించి తెలివి గలవాడే ఉండెను. ఈ నలుగురికి ఇచ్చారు కాబట్టి ఇది మాట. తత్వజ్ఞానం అంటే ఇది. ఆ నలుగురికి వాళ్ళ సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానము, సకల శాస్త్ర ప్రావీణ్యత, వివేచనయు అనుగ్రహించి, మరియు దానియేలుకి కంటే ఎక్కువగా దానియేలుకి సకల విధములకు దర్శనములను స్వప్న భావమును అనుగ్రహించి
తెలివి గలవాడై ఉండెను. స్వప్నములు, దర్శనములు ఎవరికి వస్తాయండి ఎక్కువ? ప్రార్థనా పరులకు దేవుడు ఇస్తాడు. దర్శన వరం దేవుడు ప్రార్థనా పరులకు ఇస్తాడు. నిజముగా వారు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండి మోకరించి ప్రార్థిస్తాడో దేవుడికి అనేకమైన దేవుడు వారికి బయలుపరుస్తూ ఉంటాడు. దీనికోసం ప్రార్థించి, వీరి కోసం ప్రార్థించి అని చెప్పేసి ఎన్నో అంశాలు వారు అది కలిగిన వారే వీరు ఉన్నారన్నమాట. 19వ వచనం చదువమ్మా. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, అహన్య, మిషాయేలు, అజ్రయ అట్టి వారే కనపడలేదు కనుక వారే రాజు సముఖమున నిలిచిరి. ఆ 3 సంవత్సరాలు అయిపోయిందండి. ఆ నపుంసకుడు ఎంతమందిని అయితే ఆ ఇశ్రాయేల్ దేశాన్ని తీసుకొచ్చాడో వాళ్ళందరినీ తీసుకెళ్ళి రాజు సముఖంలో నిలబెట్టాడు. వాళ్ళు బాగా ఈ 3 సంవత్సరాలు మాంసం తిన్నారు, ద్రాక్షారసం తాగారు, రాజుకి ఏదైతే స్వీట్లు అన్నీ తిన్నారు. కానీ వాళ్ళు ఎవరికే ఛాన్స్ లేదండి. ఈ నలుగురికే. ఎందుకంటే వీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఆ మాంసం తినకూడదని ఒక నిబంధన పాటించారు కాబట్టి దేవుడికి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ రాజు సముఖంలో నిలబడగల కృప దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే మనం నిజముగా మొదలు పెడతామో దేవుడు అద్భుతాలు చేస్తాడు. మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. మనం అడగకూడదు, అవుతాదా, ఇది సాధ్యం అనుకున్నదని దేవుడు సాధ్యం చేసేవాడు అయి ఉన్నాడు. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అండి. అద్భుతాలు చేసే దేవుడు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. దానియేలు 2వ అధ్యాయం మొదటి వచనం చదవండమ్మా. ఆయన మనసు కలతపడగా ఆయన నిద్ర పట్టకుండేది. కాగా కనిన కలను తనకు తెలియజెప్పుటకై శబ్దగాండును, గారడి విద్య గలవారును, మాంత్రికులను, కల్దీయులను పిలువనప్పుడని ఆజ్ఞనియ్యగా వారు వచ్చి రాజు సముఖంలో నిలిచి. చాలా రాజుకు ఒక కళ వచ్చిందండి. రాజుకి ఒక కళ వచ్చింది. ఆ కళ భావాన్ని ఆయన తెలుసుకోవాలని చెప్పేసి ఆ దేశంలో ఉన్న జ్ఞానులను అందరిని కూడా రప్పించాడు. 4వ వచనం చూద్దామండి. కల్దీయులు సిరియా భాషలో ఇట్లని. ఎందుకంటే ఆ రాజు ఇదంతా మనకు తెలిసింది స్టోరీయే. మీకు 2-3 మాటలు చెప్పాలని నిలబడి ఉన్నాను నేను దేవుని కృపలో. ఈ కథ అంతా వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు చెప్పమంటే రాజు అన్నాడు, కళ మర్చిపోయాను, ఈయన కళ మర్చిపోయాడు. కానీ కళ చెప్పాలి, దాని భావం కూడా చెప్పాలి. ఇది ఎవరికి సాధ్యం? ఎవరికైనా సాధ్యమా? ఒకవేళ నాకు ఏదైనా కళ వచ్చిందనుకోండి, ఆ కళ వచ్చి భాష్యాన్ని పంచుకుంటాను. అయ్యారు రాజు నాకు ఒక కళ వచ్చిందండి, ఇలా వచ్చిందంటే దానికి ఆయన అర్థం చెప్తారు. బాబు ఇది నీకు మేలు కొరకు వచ్చింది, దేవుడు నిన్ను రాబోయే దినాల్లో ఆశీర్వదించబోతున్నాడు. లేకపోతే ఇది నీకు కీడు కొరకు వచ్చింది, నువ్వు ఎక్కువగా ప్రార్థనలో ఉండు, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, సంఘంలో చెప్పి అనేక చేత ప్రార్థన చేయించాను. అలా ఏమి చెప్పకుండా నేను వచ్చి అయ్యా నాకు కళ వచ్చిందని, కళ మర్చిపోయిన, కళ చెప్పండి, భావం చెప్పండి, ఎవరు చెప్తారు? అది అసాధ్యము. ఈ లోకరీతిగా చూసుకుంటే అది అసాధ్యము, ఎవరిది సాధ్యము కాదన్నమాట. 4వ వచనంలో అదే మాట చెబుతున్నాడు. కల్దీయులను పిలిచినప్పుడు కల్దీయులు సిరియా భాషలో ఇట్లనిరి, రాజు చిరంజీవి చిరకాలము జీవించును గాక, తమరి దాసులకు కళ సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేస్తుము. ఒక రాజు అంటాడు, రాజు నేను దాన్ని మర్చిపోతుంది, కానీ కళను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తినీయులుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంట కుప్పల వలె చేయబడును అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు రాజు ఆస్థానంలో రాజుగారు చాలా మందిని పోషిస్తూ ఉంటాడు, కవుల్ని, ఇటువంటి ఎప్పుడు ఇది అవసరం వస్తుందని చెప్పేసి జ్ఞానులను, బలవంతులను, అలాగే ఒక ఏదైనా కళ వస్తే కళాభావం చెప్పిన వాడిని ఇక్కడ ఉంది కదా, చాలామంది ఉన్నారు ఇక్కడ కళాభావం చెప్పాలనుకున్న వాళ్ళని, శకునుగాండ్రులను, మాంత్రికులను, కల్దీయులను, వాళ్ళందరినీ పిలిపించి చెప్పినప్పుడు వాళ్ళు చెప్పలేదు.
అప్పుడు ఏమనుకున్నాడంటే మీరు కానీ చెప్పకపోతే మిమ్మల్ని ఏం చేస్తా అన్నాడు, మీ ఇల్లుని పెంట కుప్పలుగా చేస్తాడు, మిమ్మల్ని అందరినీ తుత్తినీళ్ళుగా చేస్తాడు. అంటే అక్కడ ఆయన ఏదన్నా చేయగల సమర్థుడు. రాజుగారు తలుచుకుంటే కొరడ దెబ్బలకి లోటు ఉండదండి. ఆయన ఏదని చేస్తాడు. నవ్వితే నువ్వు ఎందుకు నవ్వే నా ముందు, నేను సింహాసనం ఎక్కుతుండగా నువ్వు నవ్వుతావా, ఈయన పట్టుకెళ్ళి సేపలు అయ్యంటాడు. లేదు నేను ఎక్కుతుండగా ఈయన నాకు సాష్టాంగ పడ్డాడు, ఇది బహుమానం ఇవ్వండి, ఏదైనా చేయగలడు. ఎందుకంటే ఆయన చేతిలో రాజ్యం ఉంది, పరిపాలన ఉంది కాబట్టి. ఒక మాట చదువు, అదే అధ్యాయం 10వ వచనం. అందుకు కల్దీయులు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చెప్పం చదువు. చక్రవర్తియు అధికారియు శకునుడు గాండ్ల యొక్క గారిని విద్య వద్ద గలవారి యొక్క కల్దీయుల వద్దను ఇట్టి సంగతి విచారింపలేదు. అంటే అప్పుడు అంతకుముందు ఎప్పుడు ఇటువంటి విచారణ ఎక్కడ జరగలేదు మాట. తర్వాత చదువమ్మా. దేవతలు కాక మరెవరిని ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు మనుషుల మధ్య ఉండవు కదా, శరీరుల మధ్య ఉండవు కదా. అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడే బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపనని ఆజ్ఞ ఇచ్చెను. ఎందుకంటే ఆయన కోపం వచ్చేసిందని. వీళ్ళు ఏం చెప్పాడు, ఇక్కడ ఎవరో చెప్పలేరు, రాజులు చెప్పలేరు, చక్రవర్తులు చెప్పలేరు, అసలు ఎవరో చెప్పలేనిది సాధ్యము కాదు. కానీ ఇది చెప్పాలంటే దేవదూతలకే తప్ప మనుషులకి ఎవరికి సాధ్యము కాదు. దేవదూతలు మనుషుల మధ్య ఉండరు, దాన్ని బట్టి ఇది అసాధ్యము అని ఇప్పుడు తేల్చి చెప్పేసినప్పుడు ఆ రాజు కోపం వచ్చింది. మీరెందుకు ఇంకా మీరు జ్ఞానం అనిపించుకుంది ఎందుకు, ఇంకా అందరినీ చంపేయకుండా. ఆ లిస్టులో మొట్టమొదటి ఎవరున్నారండి, దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో ఉన్నారు. ఎందుకంటే మొదటి అధ్యాయం మనం చూసాం కదా, అంతమంది ఏళ్ళే ముందు రాజు దగ్గర మంచి పేరు పొందిన వారు, జ్ఞానులని, తెలివైన వారని చెప్పేసి వారే పేరు పొందారు. వాళ్ళు వీళ్ళందరిలో వీళ్ళ నలుగురు కూడా ఉన్నారు, వీళ్ళు కూడా చంపుతారు. అప్పటికే చాలా దేశములు వీళ్ళ మీద కోపంతో, అసూయతో చాలామంది ఉన్నారు. ముందు వీళ్ళనే పెడతారు కాబట్టి వీళ్ళకి ఏం చేసింది, భయము కలిగింది. ఎందుకంటే మొత్తం జ్ఞానులందరినీ చంపేయాలనుకుంటున్నారు ఈ దేశంలో, మనను కూడా చంపేస్తారని చెప్పేసి. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, దానియేలు గారు 16వ వచనం చదివమ్మా. అప్పుడు అదే అధ్యాయం. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలుకొనెను. ఈయన రాజు దగ్గరికి వెళ్ళిపోయి, నేను చెప్తానండి, నేను జ్ఞానిని, నేను తెలివైన వాడిని మీరే మెచ్చుకున్నారు కాబట్టి నేను చెప్తానని చెప్పేసి ఆయన వెంటనే చెప్పలేదండి. ఒక సమయం అడిగి ఉన్నాడు, ఒక సమయాన్ని అడిగి ఉన్నాడు. ఆ సమయాన్ని ఎందుకు అడిగి ఉన్నాడు, రాజు దగ్గర ఆయన ఒక సమయాన్ని అడిగి ఉన్నాడు. ఆయన ఎందుకు అడిగి ఉన్నాడంటే 17వ వచనం చూద్దాం, చదవమ్మా. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన కూడా ఆ కళ యొక్క పరలోకమందున్న దేవుని వల్ల కటాక్షము పొందు నిమిత్తము ఆయనను వేడుకొనిరి. వారు హెచ్చరించెను. ఏం చేశాడండి, ఆ స్నేహితుల దగ్గరికి వచ్చి హెచ్చరించాడు. అంటే హెచ్చరించడం అంటే బలంగా చెప్పినాడు, ఏమైనా సరే మీరు ప్రార్థన చేయాలి, నేను ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తేనే కానీ మనకు పరిష్కారం లేదు. ఎందుకంటే మనతో పాటు చాలామంది జ్ఞానులను చంపేమని రాజు ఆజ్ఞ ఇచ్చిన్నాడు. మనం బ్రతకాలంటే, మనం మరలా సజీవం ఉండాలంటే మనం ఏమైనా సరే ప్రార్థన చేయాలి. మన దేవుడు గొప్ప, మనకి ఏమైనా సరే సమాధానం వస్తుందని చెప్పేసి గట్టిగా
చెప్పి ఉన్నాడు. ఎందుకంత హెచ్చరిక చేసి ఉన్నాడంటే అనేక సందర్భాల్లో వాళ్ళు నలుగురు కలిసి ప్రార్థన చేసి ఉంటారు. ఎన్నో అద్భుత కార్యాలు వారు చూసి ఉంటారు. అసాధ్యమైనది దేవుడు వారికి సాధ్యంగా చేసి ఉంటారు. కాబట్టి ఆ విశ్వాసముతో ఆయన దానియేలు గారు ఆ ముగ్గురు స్నేహితుల దగ్గరికి వచ్చి ప్రార్థన కోరుకున్నాడు. కానీ ఈ లోకంలోని ఇక్కడ ఉన్న మనకి ఎటువంటి స్నేహితులు ఉన్నారు? ఈ సమయం మనం ఆలోచించి, టీవీ చూద్దాం రమ్మని ఎవరు ఉన్నారా? లేకపోతే క్రికెట్ ఆడదాం రమ్మని ఎవరు ఉన్నారా? లేకపోతే ఇంకో ముచ్చట్లు ఆడుకునే స్నేహితులు ఉన్నారా? ప్రార్థనా పరులైన స్నేహితులు చాలా మంచిది. నాకు మంచి స్నేహితులు ఉండేవాడు. ఇప్పుడు ఆయన ఇండియాలో ఉన్నాడు. ఆయన సమయం ఉన్నప్పుడల్లా నాకు ఫోన్ చేశాడు, బాబు గారు ఖాళీ ఉన్నారా, రండి మనం వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అని చెప్పేసి. ఓకే, నాకు టైం ఉన్నప్పుడల్లా ఆయన చెప్పాను, ఓకే అయ్యారు మీరు వచ్చేయండి అంటే ఆయన వచ్చేసి కూడా నేను వచ్చి ఇక్కడే ప్రార్థన చేసుకుంటాను. గంట సమయం ఉందని చెప్పి ఒకవేళ ఆదివారం అయినా లేకపోతే లక్షవారం కూడా జరిగిందండి. మనకి లక్షవారం కూడా మేము ముందు వచ్చి ప్రార్థన చేసాం. శనివారం కూడా మనకి సాయంత్రం పాటు ప్రార్థన జరిగేది. శనివారం కూడా మేము 4 గంటలకి వచ్చేసి వాళ్ళం. 1 గంట 2 గంటలు ఇక్కడే ఆయన నేను కన్నీరు ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఎందుకంటే అటువంటి స్నేహితులతో చాలా అరుదు. కానీ అటువంటి స్నేహితులు మనం కలిగి ఉండాలి. అక్కడ అటువంటి స్నేహితులు ఆయనకు ఉన్నారు కాబట్టి ఆ ముగ్గురు ఆయన వచ్చి చెప్పి వాళ్ళని హెచ్చరించి ఉన్నాడు. ఏం చేశాడంట? హెచ్చరించి ఉన్నాడు. 19వ వచనం. ఇది అందరూ జాగ్రత్తగా చూడండి అమ్మా. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందు దేవుణ్ణి స్తుతించెను. కిందంతా ఆయన్ని ప్రార్థన చేసి ఉన్నాడు. ఇదే మాట మరొకసారి నేను చదువుతున్నాను. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను. రాత్రి సమయం కదండి ఇది. అసలు సాధారణంగా రాత్రి సమయాలు ఏమొస్తాయండి అమ్మా? కళ్ళు వస్తాయి. మీకు దర్శనం వచ్చింది ఏంటి? అసలు దర్శనం అంటే ఏంటి, కళ్ళు అంటే ఏంటి మనం గమనించాం. చాలామందికి తెలదు. లేదా అయ్యారు చెప్పినప్పుడు నాకు ఇలా కళ వచ్చిందని లేకపోతే నాకు దర్శనం వచ్చిందని చెప్తారు. కానీ ముందు మనం గ్రహించాలి అసలు కళ అంటే ఏంటి, దర్శనం అంటే ఏంటి. మనం నిద్రపోతాం చూడండి, నిద్రపోతే నిద్రలో వచ్చింది కళ. కానీ ఇక్కడ దానియేలు నిద్రపోలేదు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఆయన ఏమొచ్చింది? దర్శనం వచ్చింది. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు అండి. ఆ రాత్రే వాళ్ళు ఎప్పుడైతే మోకాలు ఉండి ప్రార్థన చేశారో వెంటనే దానియేలుకి దాని దర్శనం ఆయన బయలుపరుచుకున్నాడు. ఎందుకంటే మన దేవుడు మంచి దేవుడు అండి. ఆయన నమ్మకమైన దేవుడు. ఎప్పుడైతే మనం నిజముగా మొర పెడతామో దేవుడు ఆలకించేవాడండి. ఆ గొప్ప కీడు నుంచి వాళ్ళని తప్పించి ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు మంచి దేవుడు కాబట్టి. 36వ వచనం చదవమ్మా. చాలా మళ్ళీ చదవమని. తాము కనిన కళ ఇదే, దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పిదము. అక్కడికి ఎంతమంది వెళ్ళారు? రాజు దగ్గరికి ఎంతమంది వెళ్ళారు? దానియేలు గారు ఒక్కడే వెళ్ళాడు. ఆ రాజుకి ఆ స్వప్న భావాన్ని కళ భావాన్ని చెప్పుతానికి ఒక్కడే వెళ్ళాడు. నలుగురు వెళ్ళలేదు, ఒక్కడే వెళ్ళాడు. కానీ మేము తెలియజేయము. ఎందుకంటే వాళ్ళు నలుగురు ప్రార్థన చేశారు. వాళ్ళని కూడా అక్కడ ఆయన ముందు పెడుతున్నాడు. అదే మనం అనుకోండి, నేను ప్రార్థన చేశానండి అందుకే ఆయనకు స్వస్థత వచ్చింది, నేను ప్రార్థన చేశానండి అందుకే ఆవిడ స్వస్థత వచ్చిందంట. కానీ దానియేలు గారు అలా అనలేదు. మేము ప్రార్థన చేయగా స్వస్థత కలిగింది, మేము సంఘముగా ప్రార్థన చేయగా స్వస్థత కలిగింది, మా దైవజనులు ప్రార్థన చేయగా స్వస్థత కలిగింది. వాటితో మనం ఏకీపించవచ్చు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైనా సరే మనం వెనకుండి, అందుకే ఒక మాట ఉంది కదా, తగ్గించున్న వాళ్ళు హెచ్చింపబడతారు. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అప్పుడు మనం హెచ్చించబడతాం. దానియేలు తన హెచ్చించుకోవట్లేదండి. ఇక్కడ చాలాసార్లు నసం
నరసింహుడి దగ్గర కూడా వెళ్ళినప్పుడు కూడా ఆయన్ని యుక్తముగా మాట్లాడాడంట. ఆయనతో రాజు దగ్గరికి నన్ను తీసుకెళ్ళి, అంతకు ముందు వచనాల్లో ఉంది, 25వ వచనంలో ఉంది, యుక్తముగా బతిమాలుకున్నాడంట. దానియేలు ఏంటంటే గొప్ప జ్ఞాని, తెలివైనడు, అన్నింటికంట ముందున్నాడు. ఆయన రాజే ఆయన మెచ్చుకున్నాడు. అటువంటి వాడు నపుంసకుడి దగ్గరికి వెళ్ళి రాజు దగ్గరికి తీసుకెళ్ళి బతిమాలుకున్నాడు, తగ్గించుకున్నాడు, యుక్తముగా తెలివిగా మాట్లాడాడు. అటువంటి ఆయనకి ఏమంటున్నాడు, నేను గొప్పవాడిని అంటలేదు, నేను చెప్పగలను అంటాడు. మేము చెప్పగలదుము అంటున్నాడు. చివరిగా ఒక మాట చెప్తాను, 46వ వచనం చూడండి. అంతటా రాజు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములను సమర్పింప ఆజ్ఞాపించెను. చదువు. రాజు ఈ మర్మము బయలుపరచుటకు నీవు సమర్థుడవైతే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడనై విన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అబ్బా, ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది, ఎంత గొప్ప సాక్ష్యం. ఎవరు? అంతటా రాజు నెబుకద్నెజరు అనే రాజు, ఆయనే శాసనం చేశాడు. ఇది అంతకుముందు జ్ఞానులను చంపేయమన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ కళ భావాన్ని దానియేలు బయలుపరిచి ఉన్నాడో, దానికి ముందు ఒక్క మాట చదువుదాం, అంటే నేను దాటిపోయాను. దానియేలు సముద్రంలాగా 29 చదువుమా. రాజు ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగును అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమకి తెలియజేసాను. ఎందుకంటే రాజు దగ్గరికి ఇలా కళని ఈయన స్టార్ట్ చేశాడు. మనకు చెప్తాను, రాజు ఏమడుకున్నాడు, కళ భావాన్ని చెప్పమన్నాడు. కానీ నేను చెప్తున్నాడు, ఆయన హిస్టరీ చెప్పేస్తున్నాడు. అంటే ఆయన కనక ముందు ఈయన రాజు ఎలా ఉన్నాడో మనోచింత కలిగి ఉన్నాడంటే కారణం అప్పుడు రాజుకి వయసు అయిపోయి ఉండొచ్చు, కానీ భవిష్యత్తు ఎలా అవుతుందో, నా రాజ్యం ఏమైపోద్దో, ఎలా అవుతుందో, ఆ తర్వాత ఎటువంటి రాజు వస్తాడో ఏంటో, ఇంతకాలం నా ప్రజలు ఇలా చూశాను, వెనకాల వచ్చే రాజు ఎలాంటి వస్తాడో ఏంటని చెప్పేసి ఆలోచనతో ఆయన మంచం మీద పరుండి ఉన్నాడంట. పడుకుంటాం వేరు, నిద్ర అవుతూ వేరండి. అవునా కదా? రెండు ఒకటి అంటారా? మనం మంచం మీద పడుకుంటాం, కానీ కొంచెం ఆలోచనతో అటు ఇటు. కొంతమందికి అయితే నాకు పడుకోగానే నిద్ర వచ్చేద్ది అనుకోండి, దేవుడికి స్తోత్రం. కొంతమందికి నాకు అటు తిరిగి ఇటు తిరిగి కొంచెం మొబైల్ చూసి నిద్రలోకి వెళ్తాం. అలాగే రాజుకి నిద్ర పట్టలేదు, పడుకునే ఉన్నాడు పరుపు మీద, కానీ అటు ఇటు కొట్టుకుంటుండగా మనో చింత కలిగిన వాడయ్యుండి అప్పుడు ఈ కళభావం మీకు బయటపడ్డారు కదా అని చెప్పేసి రాజుకి దానియేలు కళను స్టార్ట్ చేశాడు. అప్పుడు ఈయనకి వందిపోయి ఉంటుంది రాజుకి, నేను కళని చెప్పమంటే మొత్తం నా హిస్టరీ చెప్పేస్తున్నాడు ఈయన అని చెప్పేసి. అప్పుడు ఆయన కళని చెప్తూ మొదలెట్టాడు అన్నమాట. ఎప్పుడైతే కళ స్టార్ట్ చేశాడో ఆ మర్చిపోయిన రాజుకి కళ జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే ఒకవేళ మనం మర్చిపోయాం అనుకోండి, మేము ఇద్దరం కలిసి ఒకప్పుడు హోటల్కి వెళ్ళి టీ తాగాం, టిఫిన్ తిన్నాం, బాగుంది అనుకోండి. చాలా వచ్చిన తర్వాత ఆ సహోదరుడు నాకు దగ్గరికి వచ్చి, మనం ఫలానా చోట ఫలానా రోజు హోటల్కి వెళ్ళాం కదండి, అక్కడ మనం ఫలానా టిఫిన్ తిన్నాం కదా, బాగుంది కదండి, నిజమే చాలా బాగుంది, మరొకసారి వెళ్తాం. ఎందుకంటే జ్ఞాపకం మర్చిపోయి ఉండొచ్చు, సహోదరుడు జ్ఞాపకం కాబట్టి నాకు కూడా జ్ఞాపకం వస్తుంది. అలాగే ఎప్పుడైతే దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి కళ స్టార్ట్ చేశాడో ఆ రాజుకి సీడీ మెమేరి తిరుగుతున్నాడు. నిజమే నేను ఎలా చూశాను, ఈ ప్రతిమను చూశాను, శిరశిల బంగారం ఉంది, నిజమే, వదులేమో వెండిగా ఉన్నాయి, అక్కడ ఇద్దరుగా ఉంది, ఎలాగైతుందో చెప్పినప్పుడు ఈ రాజుకి మొత్తం కళంతా అర్థమైపోయింది. ఎప్పుడైతే భావాన్ని కూడా చెప్పి ఉన్నాడో అప్పుడు రాజే సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? అంతటా రాజు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగపడి. ఎంత గొప్ప మాట అండి ఇది. ఒక రాజయుండి ఒక దేవుని బిడ్డకి, ఒక ప్రార్థనాపరుడికి సాష్టాంగపడ్డాడంట. దేవుడు అటువంటి కార్యాలు చేయగల దేవుడు మన దేవుడు అండి.
మన దేవుడు అద్భుతాలు. కానీ మన ద్వారా ఎంతమందికి మనం దేవుని మహిమపరచగలుగుతున్నాం? ఎంతోమంది అవుట్రీచ్కి వెళ్తున్నారు. మన దేవుని ఎంతగా గణపరచబడగలుగుతాం? ఎంతమందికి మనం నిజంగా సువార్త అందించగలుగుతున్నాం? ఎంతమందికి నిజముగా మనం మొరపెట్టగలుగుతున్నాం? అనేక మంది సమస్యలు ఉన్నారు. నిజముగా మొరపెడితే దేవుడు అద్భుతాలు చేసేవాడండి. నలుగురు కూడా నిజంగా దేవుని సన్నిధిలో మొరపెట్టారు కాబట్టి రాజే అద్భుతమైన సాక్ష్యం చెబుతున్నాడు. సాష్టాంగపడి చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి అర్పించమని ఆజ్ఞించాడంట. ఆ తర్వాత ఇంకో మాట చెప్తున్నాడండి 47 మరియు రాజు ఈ మర్మమును పరచుటకు నీవు సామర్థ్యుడవే కానీ నీ దేవుడు ఎంత గొప్పోడో. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభు అయి ఉన్నాడంట. ప్రభు అని ఎవరిని అంటాం? మనం దేవుణ్ణి అంటాం. రాజును రాజే అంటారు. మన ప్రభువుని ఆయన ఘనపరుస్తున్నాడు. రాజులకు ప్రభు అయి ఉన్నాడు. మర్మములను బయలుపరచు వాడై ఉన్నాడు. దానియేలును ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎందుకంటే మనము నిజముగా ఎప్పుడైతే మనం మొదలు పెడతామో దేవుని సన్నిధిలో మనం ఆశీర్వదింపబడతామండి. దానియేలు కూడా మనలాంటి స్వభావం కలిగిన మానవుడే. ఆయన ఏంటంటే నిజముగా ఆసక్తితో ప్రార్థన చేశాడు కాబట్టి అద్భుతాలు చేశాడు. నిజముగా మొదలుపెడితే నిజంగా ప్రార్థనకి నిజముగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడండి. నిజముగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. ఒక చిన్న మంచి సాక్ష్యాన్ని మీ ముందు చాలా ఆశ కలుగుతాడు. ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడండి. ఒక గొప్ప దైవజనుడు. ఆయన ప్రసంగం చేస్తే అద్భుతం అన్నమాట. ఆయన ప్రసంగం వినాలని వేల సంఖ్యలో వచ్చేవాడట. వేల సంఖ్యలో ఆయన నిలబడి అద్భుతమైన ప్రసంగం చేశాడట. అనేక మంది ఆయన్ని ఆహ్వానించారు. ప్రతి చోట ఎవరు ఆహ్వానించినా వెళ్ళి ప్రసంగం చేస్తూనే ఉండేవాడంట. గతంలో చెప్తే మరొకసారి వినండి. అసలు మొదటిసారి వింటుంటే జాగ్రత్తగా అయిందండి సాక్ష్యాన్ని. ఆ దైవజనుడు వెళ్తున్నాడు. ఆ దైవజనుడికి ఒకే ఒక డ్రైవర్ ఉన్నాడంట. ఆయనకు మంచి కారు ఉంది, దానికి ఒక డ్రైవర్ ఉన్నాడంట. ఆ డ్రైవర్ గారు ఆ దైవ సేవకుని ఎక్కడికైనా తీసుకెళ్ళి ఆ సేవ అయిపోయిన తర్వాత మళ్ళా ఇంటికి క్షేమంగా తీసుకొచ్చేవాడు. అలాగే ఈ దైవజనుడు ఒక రోజుని ఒక కళ కన్నాడు. ఆ కళ ఏంటంటే ఈయన పరలోకం వెళ్ళాడు. ఎవరు? ఆ దైవజనుడు పరలోకం వెళ్ళినప్పుడు ఇలా వెళ్తుండగా ఒక ఇల్లు కనిపించింది ఆయన. ఆ ఇల్లు చాలా అందంగా ఉంది. ఆయన ఊరిలో అటువంటి ఇల్లు లేదు మాట. ఆ ఇల్లు చూడగానే చాలా బాగుందని చెప్పేసి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి ఇంటి మీద ఎదుర ఒక నేమ్ ప్లేట్ ఉండి ఆ ప్లేట్ మీద వాళ్ళ పేరు ఉందంట. ఆ పేరు మీద ఒక సువార్తమ్మ ఉందంట. సువార్తమ్మ నా విశ్వాసాలు ఈవిడికి ఎంత ఇల్లా, దేవుడికి స్తోత్రం. ముందుకు వెళ్ళాడట. అక్కడికి అద్భుతమైన ఇల్లు ఉందంట. అద్భుతమైన ఇల్లు. నిజంగా దానికి పేరు కడతానికి సరిపోవంట. ఇది లేదు అంటానికి సరిపోతుంది. అంత రాజమహల్ కంటే బాగుందంట. చాలా అందంగా ఉందంట. ఇది ఎవరు అయి ఉంటుందని చెప్పి దగ్గరికి వెళ్ళినప్పుడు దాని మీద డ్రైవర్ గారి పేరు ఉందంట. ఎవరి పేరు అంటే డ్రైవర్ పేరు ఉంది. దేవుడికి స్తోత్రం. ఈయనలో ఇంకా ఆశ కలిగింది. నేను ముందుకు వెళ్తున్నాను, నా ఇల్లు ఎంత బాగుంటుందో, మా స్వార్థం ఇల్లే ఇంత బాగుంది, నా డ్రైవర్ ఇల్లే ఇంత బాగుంది, నా ఇల్లు ఎంత బాగుంటుందని కొంచెం ఎదరికి వెళ్ళినప్పటికీ ఒక మాతృ ఇల్లు ఉందంట. ఇదే ఉదయం అయినా చూద్దామని చెప్పేసి దగ్గరికి వెళ్ళినప్పటికీ పాస్టర్ గారి పేరు ఉందంట. దేవుడికి స్తోత్రం. తప్పు జరిగింది. నా పేరు ఉండవేంటి? ఇది డ్రైవర్ అయి ఉండొచ్చు, ముందున్నదే నాదై ఉండొచ్చు. ఇది ఎవరైతే మొత్తం మీద నేమ్ ప్లేట్ మీద పేరు మార్చేశారని చెప్పేసి ఈయన నిజంగా డైరెక్ట్ వెళ్ళి దేవుడితో దెబ్బలాడుతుంటాడు. ఇక్కడ తేడా జరిగింది. నా పేరు ఇక్కడ, ఆయన పేరు ఇక్కడ నీకు చేసి ఉంటారు. ఇది మీరు ఏదో దీన్ని తేల్చాలన్నప్పుడు లేదు ఇక్కడ అటువంటిది ఏది జరగదు, ప్రతిదీ కరెక్ట్గానే ఉంటుంది. అబ్బే కాదండి, లేదన్నా, అబ్బే కాదండి, ఇది ఏదో జరిగింది. నేను అద్భుతమైన ప్రసంగం చేసి వేల మందిని రక్షించాను నేను, కానీ ఇక్కడ ఇది ఉంటుంది అన్నప్పుడు అప్పుడు దేవుడు ఆయనకి అస్సలు విషయం బయలుపరిచాడు.
నువ్వు చేసావు కాదంటలేదు. 100 మంది ఉండి ఎలా ప్రసంగం చేసావు? 100 మంది ఉండి ఎలా ప్రసంగం చేసావు? ఒకలాగా ప్రసంగం చేసావు. 500 మంది ఉంటే అరగంట ప్రసంగం చేసావు. అది 1000 మంది ఉంటే 30 గంట ప్రసంగం చేసావు. బలంగా పరిచయం ప్రసంగం చేసావు. అది 10,000 మంది ఉంటే అద్భుతంగా మైకి అదిరిపోయేలాగా ప్రసంగం చేసావు. అవునా కాదా? అవును ప్రభా. అంటే నువ్వు మనుషులను చూసి ప్రసంగం చేసావు. మనుషులను చూసి ప్రసంగం చేసావు. కానీ నీ డ్రైవర్ ఏం చేసాడో నీకు తెలుసా? నీ డ్రైవర్ ఏం చేసాడో నీకు తెలుసా? చూపిస్తాను చూడని చెప్పేసి అని. ఎందుకంటే అక్కడ మొత్తం హిస్టరీ మనదంతా అక్కడ ఉంటుందండి. మనం ఇక్కడ ఎవరికైనా తెలియకపోయినా మన దేవాది దేవుడి దగ్గర సీడీ ఉంటుంది మనం. అప్పుడు ఆ దైవజనులుగా డ్రైవర్ ఆయన ముందే కారు రెడీ చేసుకుని, టైర్లో గాలి పట్టుకుని, పెట్రోల్ పట్టుకుని, ఆయన కూర్చుని సీట్ అంతా తుడిసి శుభ్రం చేసి అక్కడి నుంచుని ప్రార్థన చేసుకోవడం. ఎవరి కొరకు? దైవజనులు. ఆయన రాగానే కూర్చోబెట్టి, ఈయన బండి అయితే తోలివాడు కానీ ప్రార్థన అంట, ప్రభా మా దాసుని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, సకాలంలో తీసుకెళ్ళాలి, టయానికి తీసుకెళ్ళాలి ప్రభా, ఏ ఆటంకం లేకుండా తీసుకెళ్ళి ప్రభా, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకూడదు, ఎక్కడ ఎటువంటి యాక్సిడెంట్ జరగకూడదు ప్రభా అని ప్రార్థనే 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 చెప్పి వెళ్ళివ్వడండి. ఎప్పుడైతే ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళితే వాళ్ళందరూ వచ్చి ఆయన ఆహ్వానించి తీసుకెళ్ళేవారు. డ్రైవర్ని పట్టించుకోరండి. ఇక్కడ పట్టించుకున్నావా? ఇక్కడ పట్టించుకో, ఎక్కడ పట్టించుకో. ఆయన ఏం చేసుకోడంట, కారు వేసుకెళ్ళిపోయి ఏదో ప్లేస్లో దూరంగా పెట్టి ఎప్పుడు ఆయన ఒక గుడ్డ, ఒక మంచి గుడ్డ, ఒక బైబిల్ పెట్టుకుంటున్నాడు. ఆ గుడ్డ ఏదో చెట్టు కిందో ఏదో స్థలంలో వేసి బైబిల్ తీసుకుని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రభువా ఈ దినం మా దాసుడు మా అయ్యారు ప్రసంగం చేస్తే అద్భుతం జరగాలి, అనేక మంది కదిలింపబడాలి, అనేక మంది ఉజ్జీంపబడాలి, కొద్ది మంది అయినా రక్షింపబడాలి ప్రభు అని ఏడ్చి 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 ప్రార్థన చేసేవాడు. ఈయన ఆమె వాక్యం అయిపోయిందంటే ఆమె అని కూడా వాక్యం అయిపోయిన తర్వాత మరి దైవజనులు వదిలేదు కదండి. లైన్ ప్రార్థనలో ఒక్కొక్కరికి ప్రార్థన చేయాలి. ఈయన ఇక్కడ వీళ్ళకి ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ ఇంకా ప్రార్థనలో ఉండేవాడంట. అయిపోయిన తర్వాత ముద్దునే పంపం కదా, ఆయనకి ఏదో డిన్నరో లేదా భోజనం ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాం. ఆయన తింటున్నాడు ఇక్కడ, కానీ అక్కడ ఆయన ప్రార్థనే చేస్తున్నాడు. ఇంకా అయిపోయింది బయలుదేరేటప్పుడు ఇంకా బ్యాగ్ కట్టుకుని వచ్చేటప్పుడు డ్రైవర్ కట్టుకున్నాడు చూడండి. ఇంకా ఆయన తిన్నాడో పట్టించుకునేవాడు లేడు. అయినా సరే ఆయన కావలసి వచ్చి కూర్చోబెట్టి బండిలో కూర్చుని ఎంత లేట్ అయినా 12 ఉన్నాయి, 1 గంట ఉన్నాయి, రాత్రి 2 ఉన్నాయి, ఆయన తినకపోయినా మళ్ళీ బండిలో కూర్చుని ప్రభా నాకు నిద్ర రాకూడదు ప్రభా, మా దాసు నలిగిపోయాడు ప్రభా, కష్టపడి ప్రసంగం చేసాడు ప్రభా, ఆయన గురించి ఏమి నిద్ర దయచే ప్రభా, నేను క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళాలి ప్రభా అని చెప్పేసి అయ్యారు వెనకాల కూరపెట్టి ఎత్తుకోతున్నా. ఈయన మెలుగుగా ఉండి ఇంటికి తీసుకెళ్ళి ఆ బ్యాగ్ తీసుకెళ్ళి ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉంచి అప్పుడు ఈయన వచ్చేవాడు. అది ఆయన చేసిన పరిచర్య. అందుకు ఆయనకి ఆ ఇల్లు నిజముగా ప్రార్థనకే ప్రతిఫలం ఇచ్చే దేవుడైన మన దేవుడు. మనం ఏదనుకుంటాం ప్రార్థన అంటే ఏదో ప్రార్థన గొప్ప విలువైందండి. ఏ కార్యం జరగాలన్నా ప్రార్థన 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 లేనిదే ఏది మనం సాధించలేము, ఏది చేయలేము. ఏది చేయాలన్నా మనం ప్రార్థన ద్వారానే సాధించగలదు. ఇంకా గట్టిగా ప్రార్థన చేయాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చాలా మేలులు చేస్తుంది మనకు. మేలు కనీసం వారానికి, నేను ఎన్నోసార్లు చెప్తాను, కనీసం వారానికి ఒక్కరోజు సమర్పించుకుందాం. ఒక్కరోజు తినకపోతే ప్రాణం పోదు. మనిషి 3 రోజులు ఏమి నీరు కూడా తాకుండా బతకగలుగుతాడంట, చచ్చిపోడు. కానీ నీరసం అవుతాడు కానీ చచ్చిపోడు, ఖచ్చితంగా పోతుంది. అలాగే ఒక్కరోజు ఇక్కడ నిబంధన పెట్టుకుందాం, ఉదయం నుంచి 3 గంటల దాకా ఉపవాసములు ప్రార్థన చేస్తాం. మన జీవితాలు అద్భుతాలు జరుగుతాయి, మన సంఘ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. రాబోయే దినాల్లో మన సంఘంలో అనేకమైన పరిచయాలు కావాలి, స్త్రీల సావాసం కావాలి, ఎవరి సావాసం కావాలి, ప్రార్థన ఉపవాస ప్రార్థన కావాలి, రాత్రంతా ప్రార్థన కావాలి. ఇవన్నీ కావాలంటే మన వెనకాలండి ప్రార్థన చేయాలి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక రాజు ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాడు అనుకోండి. ఒక రాజు ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్తే రాజు ఒక్కడే యుద్ధం చేస్తాడు అందరితోటి. మాట్లాడరే వెనకాల సైన్యం ఉంటుంది. రాజుకి ఏమీ అవ్వకూడదని చుట్టూ వాళ్ళ ప్రాణాలు తెగించి
ఎదరు శత్రువుతో యుద్ధం చేస్తారు. మనం కూడా మన సంఘం కొరకు మనం దుష్టుడితో యుద్ధము చేయాలి. యుద్ధం చేయడం మన శక్తి సరిపోదు, మన జ్ఞానం సరిపోదు, మన ఆలోచన సరిపోదు. దేవుని సన్నిధిలో మనం ఉపవాసముని ప్రార్థిస్తే మన దైవజనులు వాక్యం చెప్పినప్పుడు అనేక మంది కదిలింపబడతారు, అనేక మంది ఉద్యోగపడతారు, అనేక మంది పురుకొల్పబడతారు, అనేక మంది పాప స్థితిలోంచి దేవుడు నిజమైన దేవుడిని తెలుసుకోగలుగుతారు. మనం ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడే మన సంఘంలో కార్యాలు జరుగుతాయి. దాన్ని బట్టి ఒక్కరోజు మీకు అనుకూలమైన రోజు ఒక్కరోజు ఉపవాస ప్రార్థన పెట్టుకుని మనం అందరం కలిసి ప్రార్థన చేస్తాం. లేదనుకుంటే ఒంటరిగా మీకున్న సమయంలో ఆ రోజు చేసే గంట ఒక అరగంట ఎక్కువసేపు మన సంఘం కొరకు, అదే సమయంలో మన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేయలేదు. మనమైతే ఇక్కడ ఉన్నాం, మన ఇంటిగారి పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసా? చాలా భయంకరంగా ఉన్నాయి ఇండియాలో. అందరూ మన ఆంధ్రప్రదేశ్లోని, మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఇంకా ఎక్కువగా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మన బిడ్డల ఇంటికాడ ఉన్నారు, మన తల్లిదండ్రుల ఇంటికాడ ఉన్నారు, మన అన్నదమ్ముల ఇంటికాడ ఉన్నారు. వాళ్ళ క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వాళ్ళకి ప్రాకారంగా ఉంటుంది. దానియేలు, షద్రక్, మేషకు ముగ్గురు ప్రార్థన చేస్తే రాజు కళ్ళు తిరగబడ్డాయి. రాజే తిరిగి వచ్చి సాష్టాంగపడి ఆయనకి బహుమతి ఇచ్చున్నాడు. దేవాది దేవుడు మన దేవుణ్ణి కొనియాడున్నాడు. మీ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి ఉన్నాడు. అటువంటి కార్యాలు జరగాలి కేవలము ప్రార్థన చేస్తేనే అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి రాబోయే దినాలు మనందరం ఎక్కువగా ప్రార్థనలో గడుపుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరికీ